శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 103వ సంకీర్తన 2వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకము. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ వచనంలో 2 విషయాల్ని కీర్తనాకారుడు ద్వారా దేవుడు మనందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా, మనందరం కూడా ప్రాణంతో ఉన్నాం. ఈ ప్రాణం ప్రభు యొక్క అనుగ్రహం. ఈ రోజున మనం ఆరోగ్యంతో ఆయుష్తో ఉన్నామంటే అది దేవుని యొక్క అనుగ్రహం. ఈ దినం మనం చూడగలిగామంటే, ఈ దినంలో మనం ప్రవేశించామంటే, ఈ దినం ఈ విధంగా మరి జీవితంలో కుటుంబంతో బిడ్డలతో కలిసి ఉన్నామంటే ఇది దేవుని యొక్క మహాకృప అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఈ ప్రాణాన్ని అనుగ్రహించిన, ఈ ఆరోగ్య ఆయుష్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా కానీ మనం ఆయనను సన్నుతించేవారుగా, ఆయనను స్తుతించేవారుగా, ఆయనను మహిమపరిచేటువంటి వారుగా మన జీవితం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మన దగ్గర నుంచి ఆశించేటువంటిది ఏమీ లేదు. మన దగ్గర నుంచి కోరుతున్నటువంటిది మరి వెండి బంగారాలు ఆయన అడిగేటువంటి వారు కాదు. కానీ మన దేవుడు మన దగ్గర నుంచి కోరేటువంటిది ఒకటే, ఆయన్ను మనం హృదయపూర్వకంగా మనసారా దేవుణ్ణి సన్నుతించడం అనేటువంటిది దేవుడు మన దగ్గర ఆశిస్తుంది, మన దగ్గర కోరుతున్నటువంటిది. రెండో విషయం అక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మర్చిపోవద్దు. ఈ మాట గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మరుచుట మానవ నైజం. మరుచుట మానవ నైజం. మనకున్నటువంటి బలహీనత ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఇచ్చారు అంటే మనం మర్చిపోతాం. కానీ మనం ఇచ్చింది మాత్రం మనం ఎన్నడూ మర్చిపోం. ఎవరి దగ్గర నుంచి అయినా పుచ్చుకున్నది, ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకున్నది, ఎవరి దగ్గరైనా మనం మరి పొందుకున్నటువంటిది మాత్రం అది మనం మర్చిపోతాం. కానీ మనం ఇచ్చింది, మనం చేసింది మాత్రం ఎన్నడూ మర్చిపోం. ఇచ్చిన చేతిని మరిస్తే ఎలాగా? మరి దేవుడు ఈ రోజున మనకి ఎన్నో ఇచ్చాడు. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో మనకి ఎన్ని కార్యాలు, ఎన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించున్నాడో ఒకసారి వ్యక్తిగతంగా మనందరం కూడా గ్రహించాల్సిన వారం. అయితే దేవుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, నీవు మర్చిపోవద్దు అన్నాడు. దేవుని దగ్గర నుంచి, దేవుడి దగ్గర పొందినటువంటి మనం, అనుభవిస్తున్నటువంటి మనం వాటిని మన జీవితానికి మరి నిరంతరం అనుగ్రహించుతున్నటువంటి దేవుణ్ణి మనం మర్చిపోవద్దు అనేటువంటి సత్యాన్ని దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉదయకాల సమయంలో మన ప్రాణంతో మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయనను నిత్యము కూడా సన్నుతించి స్తుతించేవారుగా, అలాగే ఆయన చేసిన ఉపకారాలు దేనిని కూడా మర్చిపోకుండా ఉండేటువంటి విధంగా మనం ముందుకి సాగుదాం. ఆ విధమైనటువంటి కృతజ్ఞత కలిగి జీవిద్దాం. దేవుడు ఈ మాట ద్వారా మనందరి జీవితంలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభువా, మీ మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఆనాడు ప్రభువా, మరి దావీదు నా తండ్రి ఏ రీతిగా ప్రభువా మరి సన్నుతించి స్తుతించి ఘనపరిచాడు ప్రభువా, మా జీవితంలో కూడా నా తండ్రి ఆ విధంగా స్తుతించేటువంటి వారుగా, సన్నుతించేటువంటి వారుగా, ఆ విధమైన ఆత్మీయ స్థితిని మా అందరికి మీరు దయచేయండి. అయ్యా, మీరు చేసిన మేలులు, మీరు చేసిన కార్యాలు మా జీవితంలో మేము మర్చిపోకుండా, అయ్యా మేము విడిచిపెట్టకుండా నా తండ్రి కృతజ్ఞత కలిగి జీవించేటువంటి మనస్సు, కృతజ్ఞత కలిగినటువంటి హృదయం మీకు కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఈ జీవితం మీ అనుగ్రహం, ఈ ఆరోగ్యం మీరు ఇచ్చినటువంటిది, ఈ ఆయుష్ నాయన మీ ఆశీర్వాదం అనేటువంటి సత్యాన్ని మేము గుర్తిరిగి నా తండ్రి మా జీవిత మనుగడను మీ చిత్తానుసారంగా ముందుకి నడిపించగలటువంటి
అట్టి గ్రహింపు కలిగి జీవించే కృప మా అందరికి దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.